హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి ఒక సూపర్ ఫుడ్ని చూపించబోతున్నానండి. అది వచ్చేసి కీన్వాతో కిచిడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. 1 క్యారెట్, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి దాల్చిని, ఇలాచి అండ్ లవంగం, 2 టమాటోస్, కొత్తిమీర, పుదీనా, ధనియాలు, జీలకర్ర పొడి, సాంబార్, జింజర్ గార్లిక్ పేస్ట్. నేను కొంచెం ఇది టేస్టీగా కూడా ఉండడానికి ఈ పప్పులు నానబెట్టానండి. కందిపప్పు అండ్ పెసరపప్పు. ఇది 4 అవర్స్ ముందు నానబెట్టుకుంటే గ్యాస్ అనేది కూడా ఉండదు. చింతపండు పేస్ట్ కొంచెం. మనం కిచిడి అనగానే ఇది అంత టేస్టీగా ఉండదు అని అనుకుంటామండి. కిచిడి అనగానే టేస్టీగా ఉండదు అనుకుంటాం. ఇది టేస్టీగా కూడా ఉండేలాగా మీకు చేసి చూపిస్తున్నాను. అందుకే ఈ పప్పు అనేది తీసుకున్నాం. ఓకే, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కీన్వా వచ్చి దీన్ని ఏం నానబెట్టుకోకర్లేదండి, జస్ట్ ఇలా తీసేసుకోవచ్చు. ఎవరైనా నానబెట్టుకోవాలనుకునే వాళ్ళు నానబెట్టుకోండి. ఆయిల్ 2 స్పూన్స్ అండ్ ఆల్సో ఘీ 1 స్పూన్. ఘీ వేసుకోవద్దు అనుకోక్కర్లేదండి. ఘీ మంచి ఫ్యాటే, 1 స్పూన్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇందులో ఇందాక చెప్పిన దాల్చిని, యాలుక అండ్ లవంగాలు వేస్తున్నానండి. నా దగ్గర ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నానండి. మీ దగ్గర బీన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఆనియన్, టొమాటో, కొత్తిమీర. చాలా ఈజీ రెసిపీ కూడా అండి. జింజర్ అండ్ వెల్లుల్లి తురిమి పెట్టుకోండి కంపల్సరీ. ఇది ఉంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. పసుపు, సాల్ట్ ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నానండి, మళ్ళీ తీసుకుని వేసుకో. కారం 1 టేబుల్ స్పూన్. జింజర్ గార్లిక్ కొంచెమే వేసుకోనండి, ఫేవరెట్ వేసుకుని లేదంటే. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డైట్ రెసిపీ లాగా అండి. మనకి డైట్లో చాలామంది మూంగ్ దాల్లో చెప్తారు, పెసరపప్పుతో చెప్తారు. సో ఇది కీన్వా అనేది డైట్ రెసిపీ కూడా యూజ్ అవుతుంది. మనకి కీన్వా అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండి. దీనివల్ల మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేసరికి షుగర్ అనేది స్లోగా ఇదవుతుందండి, ఒకేసారి స్పైక్ అవ్వదు మనం తిన్నా కూడా, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఉండడం వల్ల. సో ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఇందాక ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాం కదండి, అది. అండ్ సాంబార్ పౌడర్ వేసుకోండి అండి, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీకు చాలా మంది ఇది కిచిడీలా చూపించుంటారండి, ఇలా అయితే ఎవరు చూపించి ఉండరు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కీన్వా అనగానే మనం తినలేము అనుకోకుండా. సో 2 కప్స్ తీసుకున్నాను. సో 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ వేసేసుకున్నాం. ఇది 6 కప్స్ ఆఫ్ వాటర్, సేమ్ కప్తో 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసాం కదండి. దీంట్లో ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్, కారం అన్నీ మనకి సరిపోయినాయో లేదా మన టేస్ట్కి తగ్గట్టు చూసుకోవాలి ఒకసారి. సాల్ట్ ఇందాక 1 స్పూనే వేసాం కదండి, సరిపోదు. మనం బిర్యానీ రైస్కి ఎలా వేసుకుంటాం సాల్ట్ అలా వేసుకోవాలి. కారం అయితే మనం ఎలా తింటామో అలా వేసుకోవచ్చండి, మన టేస్ట్కి సరిపడా.
చేసి పెట్టుకున్నాను కీన్వాని వేసేయచ్చు. ఇలా ఒకసారి మొత్తం తిప్పేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసుకుని 2 to 3 విజిల్స్ రానివ్వచ్చండి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చేలాగా పెడుతున్నాను. దీంతో సైడ్ డిష్ ఫ్రై ఏదన్నా చేసుకోవచ్చు. అండ్ ఓడియం ఫ్రైమ్స్ అయ్యి ఉంటే అవి చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వచ్చేసి ఈరోజు చిక్కుడుకాయ క్యారెట్ తాలింపు అండ్ రసం కూడా పెట్టానండి. ఆఫ్టర్ 3 విజిల్స్ అండి. చూడండి, అచ్చం సాంబార్ రైస్ లానే వచ్చింది. దీన్ని సర్వ్ చేసుకుని చూపించేస్తాను. నేను ఇక్కడ సాంబార్ రైస్ లా చేసుకున్నానండి. మీరు రైస్ లాగా కర్రీస్తో పాటు తినాలంటే 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్. ఒకసారి టేస్ట్ చేస్తున్నానండి. సేమ్ సాంబార్ రైస్లా ఉందండి. మా చిన్న పాప అయితే సాంబార్ రైస్ అనే తినేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత.